2 రోజుల ప్రోగ్రామ్ షీట్ కూడా తయారు చేశామంటే అది కూడా మీకు వివరాలు ఇస్తాం. దానికి 60 సంవత్సరాలు నిండిపోయింది, 60 సంవత్సరాలు నిండింది. ఇది 64 జూన్ 12న యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయినాక 60 సంవత్సరాలు నిండిపోయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేసుకోవడానికి మేమందరం కూడా నిర్ణయించి ఈ 67లో మేము సాధించిన ప్రగతిని తెలియజేయడానికి ఈ ప్రోగ్రాంలో పాత అంటే అంతకుముందు చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్చుల వారిని కానీ, అలాగే యూనివర్సిటీ ఆఫీసర్స్ని కానీ, అంతకుముందు చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని కానీ, ఫార్మర్స్ని ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని మంచిగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో అంటే మంచి పండుగ వాతావరణంలో అందరినీ కలుపుపోతూ మీ సహకారం మా ఈ జర్నీలో, ఈ 60 ఏళ్ళ మా జర్నీలో, మా యూనివర్సిటీ సాధించిన ప్రగతిలో మీరంతా భాగస్వాములు. మీరందరూ కూడా మా టెక్నాలజీని ఫార్మర్స్ తీసుకువెళ్ళడంలో కానీ వీటన్నిటిలో మీ పాత్ర కూడా మేము మరువలేము. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఇదే సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో 2 రోజులు కూడా మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి మా ప్రోగ్రామ్ని ప్రజలకు అందిస్తూ మాకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం గారిని, మా యూనివర్సిటీ ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ప్రగతి కూడా కొద్దిగా తెలియజేస్తారు మీకు. మొట్టమొదటిగా మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం ఆర్ శారదా జయలక్ష్మీదేవి గారిని ఈ వజ్రోత్సవ వేడుకల గురించి మీకు కొంత బ్రీఫ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి 2024 60 వసంతాలు పూర్తి చేస్తుంది సందర్భంగా మేము ఏప్రిల్ 29-30 తారీఖుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం. అందుకు మన వివిధ శాఖ మాత్యులు, సెక్రటరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, మిగతా అందరినీ మేము ఆహ్వానించాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యా బోధన, నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన, ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం, ఇలాగా టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అనే 3 విభాగాలు ఉంటాయి. విద్యా బోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఈ విధంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందుకు కొనసాగాలని, ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వల్ల రైతులకు మంచి జరగాలని, రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా 2047 కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం. గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు వీరందరూ కూడా ఇతర అధికారులు కూడా ఈ 2 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావడం, అలాగే స్టూడెంట్స్ ఇతోధికంగా, రైతులు కూడా ఇతోధికంగా వస్తూ ప్రతిరోజు 2000 మంది తక్కువ కాకుండా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మనం సర్వం సిద్ధమవుతున్నాం. ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగు, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ ఈ 3 విభాగాలు ఉంటాయి. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే 1964 నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ, ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి, అలాగే పరిశోధన బోధనాపరంగా కాలేజీలు ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా విస్తరణ కార్యక్రమంతో పాటుగా దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే 96 ముందు విడిపోయిందో, అంటే 96 ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది, 2006లో అటు వెటనరీ అలాగే 2007లో హార్టికల్చర్లో విడిపోయింది. కాబట్టి అంతకుముందు ఈ 2 యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి.
వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అధికారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ సాధించినటువంటి ప్రగతి కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి తెలంగాణ స్టేట్ ఏదైతే టీజీటీఎస్సీ ఉందో ఆ యూనివర్సిటీ కూడా ఒకప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలోనే భాగమే. కాబట్టి అది గత 10 సంవత్సరాల క్రితం విడిపోయింది. అలాగే దాంట్లో ఉన్నటువంటి అనుబంధ పరిశోధన విభాగాలు కానీ లేదా విస్తరణ విభాగాలు కానీ కాలేజీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ ఇతర అధికారులు కూడా రేపు వస్తున్నారు. వారు కూడా వారికి సంబంధించిన ప్రగతి కూడా ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇక ఇండస్ట్రీ నుంచి దాదాపు 50 స్టాల్స్, అలాగే ముఖ్యంగా యాంత్రీకరణ మీద ఫోకస్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున మేము పెడుతున్నాం. మీకు తెలుసు ఈరోజు యంత్రమే మంత్రం. యాంత్రీకరణ జరగకపోతే సాగు ఖర్చు గణనీయంగా పెరిగి రైతుకు నికర ఆదాయంలో కూడా గండిపడుతున్న నేపథ్యంలో యాంత్రీకరణ యొక్క ఆవశ్యకత బాగా పెరిగిన నేపథ్యంలో యాంత్రీకరణ మీద కూడా ఫోకస్ చేస్తూ ఇది ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆచార్య ఎన్జీ రంగా ఒక ఘనకీర్తి. 1964లో రంగా యూనివర్సిటీ ఏర్పడక ముందు 1902 నుంచి దాదాపుగా 5-6 ఇన్స్టిట్యూట్స్ 1925 వరకు, అంటే నంద్యాల పరిశోధన స్థానం కానీ, లాం పరిశోధన స్థానం కానీ, మార్టెక్ పరిశోధన స్థానం కానీ ఇవన్నీ కూడా 1925 ముందు పెట్టినటువంటి పరిశోధన స్థానాలు. ఈ పరిశోధన స్థానాలు అన్నీ కూడా ఈరోజు రంగా యూనివర్సిటీకి ఒక గొడుగు కింద వచ్చున్నాయి. వాటి యొక్క ప్రగతి కూడా ఈ రానున్న 2 రోజుల్లో కూడా మనం ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంకా రకాలు, అలాగే లైవ్ స్పెసిమెన్స్, అలాగే వెటనరీ కాంపోనెంట్ అవి కూడా ఎక్కువగా తీసుకొచ్చి పెట్టడానికి బాగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీకు తెలుసు ఈ జాతీయ స్థాయిలో ఆచార్య రంగా యూనివర్సిటీకి ముఖ్యంగా రకాల